ఓం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. తిరుమల గురిలో వెలిసిన ఏడుకొండల స్వామి. ఈ ఏడుకొండల స్వామిని కూడా అందరూ కొంతమంది తమ యొక్క కర్మల కోసం అక్కడ ఏదో తాము గొప్ప పేరు తెచ్చుకోవాలని మార్పులు చేయాలని ప్రయత్నిస్తారు. దానివల్ల ఫలితాలు కూడా అనుభవిస్తారు. అనుభవించిన వాళ్ళకి బుద్ధి రాదు, మళ్ళీ అనుభవించడానికి ఆ పనులు చేస్తూ ఉంటారు. కనుక ఏడుకొండల స్వామిని తక్కువ వేయకూడదు. నారాయణుడితో ఏమనుకుంటే అజ్ఞాన సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క నారాయణుణ్ణి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఎవరైనా ఆ కొండ మెట్లు పూర్వకాలం మా తండ్రుల నేను చిన్నపిల్లగా మా తండ్రి చెప్పేవాడు. ఆ కాలంలో తల మీద పూలు పెట్టుకొని ఏ స్త్రీలు పోరు, కంటికి కాటుకు పెట్టుకొని ఏ స్త్రీలు పోరు, పసుపు గుడ్డలు ధరించి చాలా భక్తితో వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ అలంకరణ స్వామికి మాత్రమే, మానవులకు కాదు. తల పూలు కూడా పెట్టుకోకూడదు. పరమాత్మని దగ్గర పుష్పాలని స్వామికే సమర్పించాలి. అది పూర్వకాలం ఆచారం. అదేవిధంగా మెట్ల దారి ఉన్నప్పుడు బస్సులు అన్నీ వేయినప్పుడు పాదరక్షల కిందనే వదిలి నడుచుకుంటూ వెళ్ళేవారు. అంతటి భక్తిపరులు ఉన్నారు ఆ రోజుల్లో. వేల సంవత్సరాల నుంచి పరమాత్మ స్వయంగా ఉన్నారు అక్కడ. మహా గొప్ప గొప్ప వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆయన దర్శన పాదసేవ చేసుకున్నారు. అది శంకరాచార్యులు అయితేమి, రామానుజాచార్యులు అయితేమి, శ్రీకృష్ణదేవరాయలు, ఎంతమంది పుణ్యాత్ములు వెళ్ళి తరించారు అక్కడ. ఆ యొక్క స్థలంలో తరించిన వాళ్ళంటే ఎవ్వరూ లేరు. పరమాత్ముని దగ్గరికి వెళ్ళి పరమభక్తితో పరమ ప్రీతితో ఆయన గోవిందా అంటే చాలు, వెంటనే నీకేం కావాలి నాయన ఇందా అంటాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడు ఆడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి రమ్మన్న చోటికి వచ్చి నిలిచినవాడు, ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. గోవింద. గురువుగారు, లోకంలో మానవులు ఇన్ని గుణాలు కలిగి ఉండడానికి, వివిధ రీతుల్లో ఉండడానికి, భక్తి కలిగి లేకపోవడానికి, సత్యాన్ని ఆచరించలేకపోవడానికి కారణం ఏమంటారు అని అడిగాడు. ఎన్నో మార్లు విన్నా వినయశీల. ఈ కారణాలు అనేక మంది అనేక విధాలు చెప్పుకుంటూనే ఉంటారు. మొట్టమొదటి ఏం చెప్తారంటే ఇది కలికాలం. ఈ కలికాలం ఒక పెద్ద చలికాలం, ఆ తర్వాత భయంకరమైన వేసవి కాలం, ఆ తర్వాత ఉరుములు పిడుగులు పడేటువంటి వర్షాకాలం. అటువంటి కాలాలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మానవులలో ధర్మం నశిస్తూ ఉంది. ఎక్కువ శాతం మానవులు ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఒక గురువు శిష్యుడు పెట్టుకొని ఆయన శిష్యుడిని అలా భోజనానికి పంపించి ఆ యొక్క గ్రామంలో ఏదో అంత భిక్షాటం చేసుకొని వచ్చి ఇద్దరు అక్కడ కూర్చొని ఏదో భగవంతుడిని జపం చేసుకుంటూ ఉండేవాడు. అట్లా ఉన్నప్పుడు గురువు కొద్దిగా జ్ఞానవంతుడు అవుతూ వచ్చాడు. అవుతున్నప్పుడు ఈ శిష్యుడు ఏం చేశాడంటే, గురువుగారు మాకేదైనా విద్య నేర్పరా అన్నాడు. నాయన, నేనే విద్య నేర్చుకుంటున్నాను, నేనే పండితుడిని గాను,
నేను ఇప్పుడిప్పుడే మొదట ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. ఎవరి దగ్గర? భగవంతుడి దగ్గర. గురువుల గురువు ఆయన ఆశ్రయించు. కనుక గురువులను, మంచి గురువులు మనకు అనేక మంది ఉంటారు. నేను ఏదో చిన్న గురువుని అని అన్నాడంట ఆ యొక్క యోగి, ఆ యొక్క గురువు. అయితే గురువుగారు ఎవరు మంచి గురువు అన్నాడంట. మంచి గురువు ఎవరంటే నేనేం చెప్పగలుగుతాను? నేనే మంచి గురువు దగ్గరికి ఇంతవరకు పోలేదు. నేనేదో అక్కడ ఇక్కడ చూసి నేర్చుకొచ్చి కూర్చున్నాను అని నిజం చెప్పాడు ఆ యోగి. గురువు కాసేపు కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా సరే, ఈ వ్యక్తి కూడా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే ఈ వ్యక్తికి ఏం వస్తుంది? అన్నీ గుర్తుకొస్తుంది. ఏమేమి జరుగుతూ ఉందో ఈ యొక్క సమాజంలో, ఆ అన్ని గ్రామాల్లో ఇవన్నీ తిరుగుతుంటాడు కదా, అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ గురువు మాత్రం గమ్మనేదో కళ్ళు మూసుకొని ఆయన ధ్యాసలో ఆయన ఉన్నాడు. ఉన్నటువంటి ఆయనకి ఏదో గుర్తొచ్చింది. నాయన శిష్య అన్నాడు. గురువుగారు చెప్పండి గురువుగారు అన్నాడు ఆ గురువు శిష్యుడు. నీవంతా తిరుగుతుంటావు కదా నాయన. అవును గురుగారు. అయితే నీవు ఏమి గ్రహించావు? అందరూ ఎలా ఉన్నారు అని అడిగాడు. గురువుగారు అబద్ధం చెప్పమంటారా, నిజం చెప్పమంటారా? చెప్పేది నిజమే చెప్పాడు. మళ్ళా అబద్ధం కూడా చెప్పమని ఎందుకు అంటారు? చెప్పండి, నిజమే చెప్పాలి కదా గురువుకి. సరే గురువుగారు, ఎవరి లోకంలో వారు ఉన్నారు. ఎవరి లోకంలో వారు ఉన్నారా? అదేంటది? గురువుగారు మీరు అడిగింది అదే, నేను చెప్పింది ఇదే. లోకం ఎలా ఉందన్నావు? లోకంలో జనాలు ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు అన్నాను. ఓహో, నువ్వేదో కొంచెం గొప్పగా చెప్పినట్టున్నావు. అయితే ఇది నాకు కూడా అర్థం కాలేదు. ఎవరి లోకంలో వారు ఉన్నారంటే అర్థం ఏమిటంటే, మనం ఒక గురువు ఎక్కడన్నా మంచి గురువుని కూడా అడదాం కదా. ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు.